నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2024 ఎన్నికల్లో దివ్యమ్మ గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు యనమల కుటుంబం అండగా ఉంటుందని, టీవీలో వచ్చిన వార్తలు చూసి ఎవరూ మోసపోవద్దని, పార్టీకి ద్రోహం చేసిన అటువంటి వ్యక్తులకు రీ ఎంట్రీ ఉండదని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి తెలిపారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సంస్థాగత పదవుల ప్రమాణ స్వీకారం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పదవులు అలంకరించిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పడకుండా ఈశా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతి పట్టిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. ఎన్నో కేసులు పెట్టారు, కష్టపడి భుజం మోసి బుధవారం రూపాయలు తిరిగి ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నారు. పదవులను ఎత్తుపేస్తున్న అధికారాన్ని ప్రజల కోసం, ప్రజలకి అధికారాన్ని ఇచ్చి ఆస్వాదించి గ్రామాల్లో పరిపాలనగా ఈ సందర్భంగా మనం చేస్తే మన కార్యకర్తలు బచ్చలాద కార్యకర్తలు దగ్గర రావాలి. అందరూ కూడా ఒకే విషయం సెలవు తీసుకుంటున్నాం. మీరు అటువంటి టీవీలో మాట మీరు ఆలకించక్కర్లేదు. ఈ పార్టీ భుజం పెట్టి మోసిన వాడు ఈ పార్టీకి 2024 ఎలక్షన్లో కష్టపడ్డ కడుగున్న కార్యకర్తలు ఇటువంటి కానీ పార్టీకి దోహం చేసిన వ్యక్తులు మళ్ళీ మీ ఎంట్రీ ఉండదని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తే మరి ఎప్పుడూ